నమస్తే అండి సుభాష్ గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఏపీలో రాజకీయాలు ఎంత వాడి వేడిగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అవును. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్న తరుణంలో మన రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ జీవితంపై గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంది ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకుందామండి. చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎట్లా ఉంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ప్రస్తుత కాలంలో అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కళలకు నాయకుడైనటువంటి చంద్రుడు, అలాగే మనకు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును శాసించేటటువంటి రవి, ఈ రెండూ కూడా అద్భుతమైనటువంటి ఉచ్చ స్థానంలో కలిగినటువంటి జాతకము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకము. ఆయన జాతక ప్రకారంగా చూసుకుంటే గనక మేషరాశిలో ఉచ్చస్థానంలో రవి సంచరిస్తున్నాడు. అలాగే మాతృభావం అంటే చంద్ర కారకుడైనటువంటి చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. రాబోయే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో విజయకేతనం ఎగరవేసేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో అద్భుతమైనటువంటి చాకచక్యంతో ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి నాయకుడు చంద్రబాబు గారు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేటటువంటి అవకాశం జాతకం మనకు అందించింది. ఎందుకంటే జాతకం ఆయన పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే 20వ తారీఖు 4వ నెల 1950లో ఆయన జన్మించడం జరిగింది. అయితే ఆయన రాశి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశికి చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలోచించే విధానాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, భవిష్యత్తులో ప్రజలకు అందజేసేటటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఆలోచించే విషయాన్ని వాళ్ళు ప్రధాన అంశంగా పెట్టుకొని వాళ్ళు రాష్ట్రాన్ని ఏలేటటువంటి అవకాశము, రాజకీయ భవిష్యత్తును శాసించేటటువంటి అవకాశము చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవ్వరు ఎన్ని అడ్డంకులు వేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆయనను ఓడగొట్టడం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి ఈ జాతక ప్రకారం అయితే సాధ్యపడేటటువంటి అవకాశం అయితే లేదు. అలాగే చూసుకున్నట్టయితే బుధ మహర్దశ, ఆయన బుధాదిత్య యోగంలో గనక పుట్టారు. బుధాదిత్య యోగం అనేటటువంటిది కలిసి వచ్చినప్పుడు ఆయన ఏది మాట్లాడినా కూడా అది ఒక శాసనంలా ఏర్పడబోతుంది. ప్రజలకు అది ఒక తీర్మానంలా కనిపిస్తూ ఉంటుంది. దానితో అందరూ కూడా అతని మీద ఎన్నో రకాలైనటువంటి అంచనాలను పెట్టుకొని ఇప్పుడైనా మంచి చేస్తారు అనేటటువంటి ఒక విధానాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని అతన్ని తప్పకుండా గెలిపించేటటువంటి అవకాశాలు జాతకంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. ఓకే, ముఖ్యంగా పొత్తుతో వెళదాము అని అనుకుంటున్నారు కాబట్టి పొత్తుతో ఫలించే అవకాశం ఏమైనా ఉందా? పొత్తుతో వెళితే మంచిదా, సింగిల్ గా వెళితే మంచిది? ఇక్కడ పొత్తు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఈ పొత్తు అనేటటువంటిది ఇటు పవన్ కళ్యాణ్ గారికైనా సరే, అలాగే ఇటు చంద్రబాబు నాయుడు గారికైనా సరే, ఇద్దరికీ ఆ పొత్తు అనేటటువంటిది ప్లస్ పాయింటే కానీ మైనస్ పాయింట్ అయితే కాదు. ఇక్కడ పొత్తు ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇండివిజువల్ జాతకం నేను చెప్తున్నాను. ఆయన జాతకం చాలా అద్భుతంగా ఉంది. పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆయన విజయకేతనం ఎగరవేసేటటువంటి అవకాశాలు ప్రస్తుత కాలంలో ఆయనకు చాలా బ్రహ్మాండంగా 100% మనకు కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ ఏం చేస్తాము, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఏలడానికి అతనికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటి, ప్లానెటరీ పొజిషన్ ఏంటి, అతనికి అనుకూలంగా ఉందా లేదా అనేటటువంటిది ఇండివిజువల్గానే మాత్రమే చూస్తాం. పొత్తు అనేటటువంటిది ఏంటి, ఈ కలయిక అనేటటువంటిది ఏంటి అంటే అతనికి దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటటువంటి తెలుసుకోవడానికి మాత్రమే. ఈ పొత్తు ఆయనకు ఉన్నా లేకపోయినా, ఉంటే గనక ఇంకా కొంచెం ఎక్కువ శాతంగా ఓట్లు రాబట్టుకునే అవకాశము, అలాగే ప్రజాదరణ పొందేటటువంటి అవకాశం కలుగుతుందే తప్ప ఓడిపోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. గెలవడానికి అనేక మార్గాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అందులో మనం ప్రధానంగా 3 అంశాలు చూసుకోవాలి. ఒకటి దశ, 2 ఆయన పుట్టినటువంటి యోగం. బుధాదిత్య యోగం అంటే చాలా అద్భుతమైనటువంటి యోగము. అంటే బుధాదిత్యుడు అనేటటువంటి వాడు, ఆదిత్యుడు అంటే రవి, అంటే రవి బుధుడు కలిసి ఉన్నటువంటి కారణం చేత ఆయన ఆలోచించే విజన్ కానివ్వండి, ఆయన ఆలోచించేటటువంటి విధానం కానివ్వండి, ఇప్పుడే కాదు అది రాబోయే 10 తరాలకు కూడా ఆ విజన్ అనేటటువంటిది అంత ధీమాగా ఉంటుంది. అంత ఆలోచించేటటువంటి న్యాక్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే చంద్రుడు కూడా ఉచ్చస్థానంలో వృషభ రాశిలో ఉండడం
కారణం చేత ఆయన రాబోయేటటువంటి ఈ 2024 ఎన్నికలలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం కూడా చంద్రబాబు గారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. ఈ పొత్తు అనేటటువంటిది ఆయనకు ఒక రకంగా ఒక ఉన్నతమైనటువంటి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిని అధిరోహించడానికి, ప్రజల యొక్క మన్ననలు పొందడానికి ఈ యొక్క పొత్తు అనేటటువంటిది ఆయనకు అన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాజకీయాలకు సంబంధించి కుటుంబ పరిస్థితులను విడదీయలేమని మీరే చెబుతూ ఉంటారు. మరి కుటుంబ పరంగా ఎట్లా ఉందంటారు? కుటుంబ పరంగా అయితే చూసుకున్నట్టయితే జాతక పరంగా ఆయనకు లగ్న స్థానం నుండి ద్వితీయ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కనుక చూసుకున్నట్టయితే గ్రహ పరిస్థితి అనేది కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల రాజకీయం వైపు ఏదో ఇబ్బంది కనిపిస్తుంది, ఏదో రకమైనటువంటి ప్రభావం దాని మీద చూపిస్తుంది అనేటటువంటి అంచనా అయితే లేదు. ఇప్పుడు కుటుంబం అన్నాక ప్రతి ఒక్క కుటుంబంలో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాని ప్రభావం మనం బయటికి రాకుండా దాన్ని ఎక్కడ మనము అంటే దానిని ఏ రకంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఈ కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు కానీ, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు నుంచి వచ్చేటటువంటి వ్యవహారాలు కానీ దేనికి పొంతం లేకుండా ఎక్కడ ఏది ఉంచాలో అనేటటువంటి తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ ఏదైతే కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయం వైపు ఎలాంటి పరిణామాలు చూపించవు అని చెప్పేసి జాతక పరంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కేసుల బెడద చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తూ ఉంది. అవునండి, రైట్. సో కేసుల నుంచి బయటపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కేసు నుంచి బయటపడేటటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. ఇప్పుడు ఈ కోర్టు, ఈ కేసులు, ఈ పోలీస్ స్టేషన్, ఈ వ్యవహారాలు ఏంటి అంటే కనుక ఇవి చాలా లాంగ్ ప్రాసెస్. అనుకున్నటువంటి రీతిలో మనకు తొందరగా మనకు పరిష్కార మార్గం దొరకాలి అంటే కనుక దొరకదు. అది జాతకపరంగా చూసుకున్నా, మనిషి యొక్క సామాజిక వర్గ ప్రకారం చూసుకున్నా తొందరగా తేలేటటువంటి వ్యవహారం అయితే కాదు. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రజలు ఆదరించేటటువంటి విధంగా ఇతని యొక్క జాతకం ప్రస్తుత పరిస్థితుల ప్రకారము అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని కూడా ఒక శాసించేటటువంటి అవకాశము, అలాగే ఒక గద్దెనెక్కేటటువంటి అవకాశం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కనిపించబోతుంది. అలాగే ఈయన జాతక ప్రకారం చూసుకుంటే 2025 వరకు ఈతని ఢీకొట్టేటటువంటి వాళ్ళు కానీ, ఇతన్ని ఎదుర్కొనేటటువంటి వాళ్ళు కానీ ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ పక్కకు జరగవలసిందే. లేదు అనంటే ఆయనకు ఎదురెళ్ళారనుకోండి ఏమవుతుంది అంటే వాళ్ళే కుప్పకూలిపోతారు అనేటటువంటి అంచనా చాలా స్పష్టంగా కనిపించబోతుంది. ఎందుకు అనంటే గనక ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో జాతక ప్రభావము ఆయన మీద పరిపూర్ణమైనటువంటి అంశాలు, ఆయన ఏది అనుకుంటే అది జరిగేటటువంటి అంచనాలు జాతక పరంగా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. అందులోనూ ఆయన రాశి వృషభ రాశి కాబట్టి ఇప్పుడు రాజకీయాలలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నిరంతరము శ్రామికుడై కష్టపడి ఓట్లు సంపాదించుకునే దాంట్లో ముందుండేటటువంటి అవకాశము చంద్రబాబు నాయుడు గారికి చాలా తప్పకుండా స్పష్టంగా కనిపించబోతుంది. ముఖ్యంగా చిన్న చిన్న చికాకులు లేకపోతే ఇబ్బందులు కామనే, దానికి చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటారు. సో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుత కాలంలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆరోగ్యరీత్యా పరిస్థితులు అనేటివి కొన్ని రకాలుగా చూసుకుంటే ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన చూసుకోవాల్సింది ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యేంత వరకు సహనంగా ఓపికగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము. అలాగే ప్రతి ఒక్క దానికి ఎగ్జైటింగ్ అవ్వడం కానివ్వండి, అతిగా ఆలోచించడం కానీ చేయకూడదు. అలాగే రాష్ట్ర రాజకీయం అంటేనే ఎన్నో రకాలైనటువంటి ఎత్తుగడులు వేసేటటువంటి విధానాలు, దానికి ఎన్నో రకాలైనటువంటి ఆలోచించేటటువంటి విధానాలు కనుక ఇవన్నీ కూడా ఆయన మీద కొన్ని రకాలైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా ఆయన ఒకవేళ ఏదైనా రెమెడీ చేసుకోవాలి అంటే గనక మృత్యుంజయ హోమం కానివ్వండి, మృత్యుంజయ జపం కానివ్వండి, లేదా ఏకాదశి రుద్రాభిషేకం కానివ్వండి ఆయన చేసుకుంటే ఆయన జాతకరీత్యా సరిపోయేటటువంటి అవకాశం కనిపించబోతుందమ్మా. ఆయనకు అంతకు మించి ఏం అవసరం లేదు. ఎందుకంటే బుధాదిత్య యోగం కాబట్టి రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చుకుంటూ పోతాయి తప్ప ప్రాణానికైతే ఎలాంటి హాని ఉండదు, ఏమీ ఇబ్బంది ఉండదు. పూర్ణాయుష్యుడిగా ఉండేటటువంటి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారికి సమృద్ధిగా కనిపిస్తున్నాయి. గురువుగారు, రాబోయే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.